నిన్నంతా కూడా మీడియాలో ఎక్కడ చూసినా కూడా 'జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్' వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవకు సంబంధించిన వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయాయి. అసలేంటి ఇద్దరు టాప్ కొరియోగ్రాఫర్స్ మధ్య ఈ విభేదాలేంటి? ఈ గొడవలేంటి? ఆ మాటలనుకోవడం ఏంటని చెప్పేసి చాలా మంది భావించారు. అంటే అది ఎలక్షన్స్‌కి సంబంధించిన గొడవ అని చెప్తున్నారు. అసలేం జరిగింది? ఎందుకు ఈ స్థాయిలో వీళ్ళ మధ్య గొడవొచ్చాయి? ఏంటి విభేదాలు జరుగుతున్నాయి? అసలు అసోసియేషన్‌లో ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు బషీర్ మాస్టర్ గారున్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. సో నిన్నంతా కూడా వీడియోలు వైరల్ అయ్యాయి. మీరు కూడా చూసారు. అసలేం జరిగింది? జానీ మాస్టర్ గారికి, శేఖర్ మాస్టర్ గారికి మధ్య ఉన్న గొడవేంటి? వీళ్ళేందంటే యాక్చువల్‌గా ఇప్పుడు 'జానీ మాస్టర్', 'శేఖర్ మాస్టర్' 2 వర్గాలయిపోయినాయి. తెలుగు యూనియన్‌లో, తెలుగు డాన్సర్స్ యూనియన్‌లో 2 వర్గాలయిపోయినాయన్నమాట. 2 వర్గాలకు ఎట్లా అంటే 'జానీ మాస్టర్' వాళ్ళ భార్య సుమలత గారు, కొంతమంది టీము ఒక బ్యాచి. హ్మ్. తర్వాత 'శేఖర్ మాస్టర్' ఈ పంజాగుట్ట ప్రకాషు, తర్వాత భాను మాస్టర్, హ్మ్. గణేష్ మాస్టర్ వీళ్ళందరిది ఒక టీమ్ అన్నమాట. అయితే 'శేఖర్ మాస్టర్' లాస్ట్ 2 ఇయర్స్‌లో గూడా జానీకి ఎప్పుడు సపోర్ట్ చేయలే. ఎలక్షన్స్‌లో ఓన్లీ ఈ పంజాగుట్ట ప్రకాష్‌కే సపోర్ట్ చేసేవాడనమాట. హ్మ్. అయితే ఈ రీసెంట్‌గా వాళ్ళ భార్య ప్రెజెంట్‌గా గెలిచిన తర్వాత, హ్మ్. ఈ రీసెంట్‌గా కొంత వాళ్ళ యూనియన్‌లో అమౌంట్ గురించి కొంచెం డిస్కషన్ వచ్చినప్పుడు, దాంట్లో కొంతమంది నేను మా మీద ఊరికే ఏది పడితే అది సృష్టిస్తున్నారు. మేము రిజైన్ చేస్తామని చెప్పి వాళ్ళు బైలాలో పెట్టుకున్నారనమాట. బైలాలో పెట్టుకున్న తర్వాత ఫెడరేషన్‌కెళ్ళి రిజైన్ చేస్తా అని చెప్పి బైలా పెట్టుకున్నారు. మొత్తం నడిచింది. తర్వాత అసలు ఎలక్షన్స్ పెట్టుకుందామని చెప్పి జనరల్ బాడీ పెట్టుకున్నారు. ఆ జనరల్ బాడీలో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని కొంచెం గొడవ పెద్దగయ్యి రోడ్డుకెక్కారు. హ్మ్. అసలు సిట్యుయేషన్ ఏందంటే ఇయన్నీ ఎప్పుడో జరగాల. హ్మ్. ఎందుకంటే తెలుగు డాన్సర్స్ యూనియన్ అంత దొంగ యూనియన్ ఏది లేదు. దొంగ యూనియన్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకడు ఎదిగితే వారవరు ఫస్ట్. ఒకడిని ఎదగనియరు. ఎప్పుడు చూసినా వాళ్ళ యూనియన్ వోళ్ళే పెద్ద ఎదగాల, వాళ్ళ యూనియన్ వోళ్ళే కొరియోగ్రాఫర్స్ కావాలా, వాళ్ళ యూనియన్ వోళ్ళే రిటైర్ అయినా గానీ వాళ్ళ యూనియన్ వోళ్ళే పని చేయాల. వేరే కొత్తగొచ్చిన డాన్సర్‌కి గాని, కొరియోగ్రాఫర్‌కి గాని కార్డ్ ఇవ్వరు. హ్మ్. అట్లా చేసిరన్నమాట. హ్మ్. అందుకోసమే ఈ గొడవలు జరుగుతున్నాయి. ఇంకా గూడా వాళ్ళు బజార్‌కెక్కుతారు. ఇంకా ఎన్నో గొడవలు అయితా ఉంటాయి. మీకు కార్డ్ ఇచ్చారా? నాకు కార్డ్ ఇచ్చారా? నాకు కార్డ్ ఇస్తే నేను ఈ మాట మాట్లాడకపోదును. కానీ మీరు అసోసియేషన్‌లో లేరు. మీకు కార్డ్ ఆ కూడా కార్డ్ లేదు. లేదంటారు. హ్మ్. యాక్చువల్‌గా ఈ కార్డొచ్చి హ్మ్. ఐఎఫ్‌డిడిఏ. హ్మ్. ఐఎఫ్‌డిడిఏ అంటే ఇండియన్ ఫిల్మ్స్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్. హ్మ్. ఇండియన్ ఫిల్మ్స్ అంటే ఇంక ఇంతకంటే పెద్ద యూనియన్ ఉంటదా? అవును. ఉండదుగా. హ్మ్. సౌత్ ఇండియా కార్డ్ అన్నమాట. ఈ కార్డ్ నేను ఎప్పుడు తెచ్చుకున్నా? 2014లో తెచ్చుకున్నా. 2011లో హ్మ్. హ్మ్. ఇక్కడ ఉంటది గూడా. ఇక్కడుంది. హ్మ్. ఎప్పుడుంది? ఓకే. హ్మ్. ఈ నా కార్డ్ నంబరొచ్చి టూ 249. హ్మ్. 249 నా 249. కార్డ్ నంబరు. హ్మ్. నేను ఈ కార్డ్ తెచ్చుకున్న తర్వాత నాకు లోకల్‌లో ఎన్ని సార్లు ఆడిషన్‌కి పోయినా నాకు కార్డ్ ఇవ్వలే. హైట్ ప్రాబ్లమ్. ఎవడు హైటు? శేఖర్ హైటు, గణేష్ నాకిక్కడికుంటాడు. ఈళ్ళు కావాలని దొంగలనమాట. హ్మ్. ఒక మనిషిని ఎదగనీయకుండా చేయడానికి. నా కార్డ్‌కి నేను 10 సార్లు ఆడిషన్‌కి పోతే కూడా హైట్ తక్కువనే ఇచ్చారు. నా కార్డ్ అప్పుడు 50,000 కార్డ్. కార్డ్ ఇయ్యమంటే ఇయ్యకపోతే ముంబై పోయి 2,00,000 పెట్టి కార్డ్ తెచ్చుకున్న తర్వాత వీళ్ళ ఎలిగేషన్ ఏంటి? "నువ్వు డైరెక్ట్ కొరియోగ్రాఫర్ కార్డ్ ఎందుకు తెచ్చుకుంటావు? హ్మ్. నువ్వు బాంబే కార్డ్ తెచ్చుకున్నావుగా బాంబేలోనే బతకాలా. హ్మ్. బాంబేలోనే ఉండాలా. బాంబేలోనే సాంగులు తెచ్చుకోవాలా. బాంబేలోనే సాంగులు చేసుకోవాలని" నా లెక్క ఒక 200 మంది బాంబే కార్డులు తెచ్చుకుర్రు. నా లెక్క. ఇప్పుడు రీసెంట్‌గా 'ఢీలో' ఆహ్, జడ్జిగా చేస్తున్న బెన్నీ విజయ్. హ్మ్. ఆయనది ఏ కార్డు? బాంబే కార్డే. హ్మ్. మా బాంబే కార్డ్ తెచ్చుకున్న తర్వాత హ్మ్. టీఎఫ్‌డీడీఏ హ్మ్. తెలంగాణ వచ్చింది. 2014లో తెలంగాణ వస్తే ఎవరైతే బాంబే కార్డ్ తెచ్చుకున్నామో అందరం కలిసి కొంతమంది డాన్సర్‌లను పెట్టి తెలంగాణ యూనియన్ పెట్టుకున్న తర్వాత ఎవరైతే అప్పుడు టాప్ కొరియోగ్రాఫర్సు బెన్నీ విజయ్ సాంగ్ చేసిండు. చేసిన తర్వాత నువ్వు తెలంగాణ కార్డ్ తీసుకొని సాంగ్ ఎట్ట చేస్తావు? అని చెప్పి చికాకు చేస్తే ఆయన తెలుగు యూనియన్‌లో పోయి కార్డ్ తీసుకుండు. నేను మేడ్చల్‌లో 2014లో సాంగ్ చేస్తుంటే మేడ్చల్‌లో నన్ను జానీ మాస్టర్ కొంతమందొచ్చి కొట్టిర్రు. హ్మ్. సాంగ్ చేయొద్దని. హ్మ్. "నువ్వు తెలంగాణ యూనియన్ ఎట్లా పెడతావు? మా హ్మ్. యూనియనే ఉండాలని" చెప్పి పెడితే హ్మ్. నేను 2014లో కేస్ పెట్టా వీళ్ళ మీద. ఓకే. జానీ మాస్టర్ పైన. జానీ మాస్టర్ పైన ఈ 14లో 2014లో. ఆ! చూడండి కావాలంటే ఉంటది. హ్మ్. 2014లో జానీ మాస్టర్ మీద హ్మ్. కొంతమంది 7 మెంబర్స్ మీద కేస్ పెట్టినా. కేస్ హ్మ్. పెడితే 7 డేలు జైలు పడ్డది ఈళ్ళకి. హ్మ్. 7 రోజులు జైలు పడితే ఇప్పటికి ఎన్ని రోజులయ్యి 2014? 12 ఇప్పటికి 12 సంవత్సరాలు. సంవత్సరాలయింది. 12 సంవత్సరాలు కూడా రీసెంట్‌గా 6 నెలల క్రితం నేనే గెలిచిన మళ్ళా. హ్మ్. నన్ను కొట్టిన తర్వాత. ఓకే. అంటే వీళ్ళది ఎట్లుంటదంటే వీడు ఎదగొద్దు, వేరే వాడిని ఎదగనీయడు. హ్మ్. వీళ్ళ యూనియన్‌లో ఎట్లా అంటే వాళ్ళే ముసలోళ్ళై వాళ్ళే ఎనక పెద్దోళ్ళ లెక్క చేయాలి గానీ వేరే వాడిని బయట ఉండనివ్వను. హ్మ్. ఒకవేళ 'సైరా' సినిమా చేసిర్రు మొన్న. హ్మ్. 1000 మంది డాన్సర్‌లని చేసుకుర్రు. హ్మ్. ఆ 1000 మంది డాన్సర్‌లో 600 మంది వాళ్ళని పెట్టిర్రు. కతిమ 400 మంది మా తెలంగాణ యూనియన్‌లో వర్క్ ఇయ్యొచ్చుగా.
నాన్ మెంబర్స్ని బయట అంటే ఊర్లలో డ్యాన్స్ చేస్తారు కదా రోడ్ల మీద, వాళ్ళని పట్టుకొచ్చి 1500 వాళ్ళకి ఇవ్వటం, 4000 వీళ్ళు తెంగటం. అంటే ఎట్లా అంటే దొంగలు అనమాట, దొంగ యూనియన్. ఇప్పుడు మమ్మల్ని మేము తెలంగాణ యూనియన్ పెట్టుకుంటారు, బాంబే కాడ తెచ్చుకుంటే చేయనీలే, బాంబే వాడు వెళ్ళిపో అన్నాడు, తెలంగాణ యూనియన్ పెట్టుకుంటే తెలంగాణ వాడు చేయకూడదు అన్నాడు. ఇప్పుడు రీసెంట్గా మా యూనియన్ కానీ మమ్మల్ని కానీ బదలాం చేశారు. పాపాలు తగలవా? ఇప్పుడు పాపం తగిలిందిగా, వాళ్ళే కొట్టుకొని వస్తుర్రు. ఇంకా ముందుంది ముసలి పండగ అందనమాట. ఎందుకంటే వీళ్ళు ఎట్లా అంటే, వాడు ఇప్పుడు D10కే పోదాం, డీలో ఉన్న కొరియోగ్రాఫర్స్ అయ్యారా ఎవరన్నా? ఆటలో ఉన్న కొరియోగ్రాఫర్ అయ్యారా? రానియరు అనమాట. వీళ్ళు ఒకళ్ళని ఇట్లా క్యాచ్ చేసారంటే కథం, వాడు బతుకు అడుక్కో తినాల. మళ్ళీ ఇంకోటి కూడా ఏంటంటే దీంట్లో తెలంగాణ వాళ్ళని అసలే రానియరు. నేను అనేది కూడా ఏంటంటే, ఎవరికైనా కార్డు ఇవ్వండి, చిన్నోడా పెద్దోడా, వాడు డాన్సర్ కార్డు కావాలి డాన్సర్ ఇవ్వండి, మాస్టర్ కార్డు కావాలి మాస్టర్. నీకే నీ యూనియన్కి డబ్బులు వస్తున్నాయి, అయితే డాన్సర్ అవుతాడు లేకపోలేదు. డైరెక్ట్ అప్పుడే చెప్పండి, వర్క్ ఇవ్వం మేము, నువ్వు వర్క్ తెచ్చుకో, నీకు టాలెంట్ ఉంటే వర్క్ తెచ్చుకుంటావు, అది చేయాలి. కానీ ప్రతి ఒక్కరిని తొక్కటం, ప్రతి ఒక్కడికి పని లేకుండా చేయటం, మళ్ళీ పని లేకుండా చేసింది కాక మళ్ళీ వీళ్ళే నా అంత హీరో లేడు, నా అంత తోపు లేడు. ఎవడికి రాదండి డ్యాన్స్, ఎవరికైనా వస్తుంది. అవకాశాలు కొంతమందికే వస్తాయి, అవునా కదా? నువ్వు ఫస్ట్ అవకాశం సృష్టించాలి కదా. నేను చెప్పేది కూడా ఏంటంటే, ఇంకా ఇలా యూనియన్ ఇంకా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. ఎందుకంటే ఇద్దరు అంతేనా, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, లేకుంటే అందరు వాళ్ళ యూనియన్లో చాలా మంది ఉన్నారు, అందరు దొంగలే చెప్తున్నాగా. వాళ్ళు బతకరు, వేరే వాళ్ళని బతకనేరు. ఇప్పుడు సుమలత గారు ఉన్నారు కదా, జానీ మాస్టర్ గారు వైఫ్, ఆమె మీద ఎక్కువగా ఆరోపణ రావడం చూస్తాం. అంటే ఏకపక్షంగా వెళ్తుంది, బై ఎలక్షన్స్ ఎవరికి చెప్పకుండా, ఫెడరేషన్ అనుమతి తీసుకోకుండా చేస్తుంది అని ఆమె మీద గతంలో కూడా ఇటువంటి రావడం జరిగింది. ఏంటి అదేనండి, పనిచేసేవాడి మీదనే ఎక్కువ కక్షలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు జానీ మాస్టర్ మంచి చేయకపోతే వాళ్ళ యూనియన్కి ఇన్సూరెన్స్ రామ్ చరణ్ తేజ్ పెట్టి ఎందుకు చెప్పిస్తాడు? ఆయనకు అంత అవసరం ఏముంది? కష్టపడేవాడి మీద ఎలిగేషన్స్ వేస్తారు. ఎలిగేషన్స్ చేసినా ఎంత చేసినా మీరు ఒక టాప్ కొరియోగ్రాఫర్లు మీరు కొట్టుకోవటం ఏంది? చిల్లరగా లెక్క. మీరు చిల్లరగా కొరియోగ్రాఫర్లా, అవునా కదా? అట్లా కాదు కదా. ఇప్పుడు మా జీవితాలు ఎట్లాగా మీరు నాశనం చేసిర్రు, ఇప్పుడు మీ జీవితాలు కూడా మీరు నాశనం చేసుకుంటున్నారు. కింద కామెంట్లో చూడండి, ప్రతి ఒక్కడు బషీర్ మాస్టర్ బషీర్ మాస్టర్ బషీర్ మాస్టర్ అంటారు. ఇప్పుడు డీలో చూస్తే డీలో అంతే చేసారు వీళ్ళే, డీలో కూడా అంతే. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు నేను ఒకలా ఏదైనా షోలు చేసినా, ఏదైనా పర్ఫార్మెన్స్ చేసినా కామెంట్లు పెట్టిస్తారు వాళ్ళ గ్రూప్ తోటి. ఎవడు పాపం కొడతాడు కంపల్సరీ కర్మ ఫలితం అనేది పక్కా వస్తుంది. ఇవాళ కాకపోయినా రేపైనా సమాధానం చెప్పాల్సి వస్తుంది. అందుకోసమే మళ్ళా కూడా రోడ్డున పడ్డారు, ఇంకా రోడ్డున పడతారు, పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. ఎందుకంటే వీళ్ళు ఎట్లా అంటే చెప్పినగా, ఆకలైనోడికి అన్నం పెట్టరు, టాలెంట్ ఉన్నోడికి కార్డులు ఇవ్వరు. ఎవడో ఉత్తగా వాళ్ళ కాళ్ళ మొక్కి దండం పెడతా అంటే కాళ్ళకి కార్డులు ఇస్తారు. నేను చెప్పేది ఎందుకంటే, ఏ నినాదమైనా తెలంగాణ యూనియన్ ఉంది, ఇక్కడ ఆంధ్ర యూనియన్, రెండు ఉన్నాయి యూనియన్లు. తెలంగాణ యూనియన్ TFDDA, తెలుగు డాన్సర్స్ యూనియన్ వేరు ఉంది. ఎవరికైనా కార్డు ఇవ్వండి, తప్పే ఉంది. మా యూనియన్లో మాకు ఎవరు వచ్చి కార్డు అడిగిన ఇస్తాం, మీ యూనియన్లో కూడా కార్డు ఇవ్వండి. అయితే కొరియోగ్రాఫర్ అవుతారు, లేకపోతే దొంగ అవుతాడు, లేకపోతే అడుక్కుంటాడు, నీకే. అండ్ నిన్న ఎలక్షన్స్ జరిగాయి కదా, అంటే బై ఎలక్షన్స్ జరపాలా లేదా అన్నదానికి ఎలక్షన్స్ జరిగాయి. 78 మంది, ఆ 78 మందిలో 75 మంది జరపాలని చెప్పేసి అన్నారు, ముగ్గురు మాత్రమే వద్దన్నారు. ఈ 75 మంది అంటే ఏ వర్గంలో ఉన్న వాళ్ళు? 75 మంది జానీ మాస్టర్ తరపున వాళ్ళు, ముగ్గురు శేఖర్ మాస్టర్ తరపున వాళ్ళు. శేఖర్ మాస్టర్ వాళ్ళు ఇంతమంది పార్టిసిపేట్ చేశారా? అంటే పార్టిసిపేట్ అంటే ఆల్రెడీ ఫస్ట్ వాళ్ళ బ్యాచ్ చేసిన వాళ్ళే రిజైన్ చేసారు అనమాట. రిజైన్ చేసారు. మళ్ళీ అందరిని అడుగుతారు కదా, లేబర్ కమిషనర్ సార్ వచ్చి అడుగుతారు. ఓటింగ్ వేస్తే 75 మంది లీడింగ్ ఉంది, కతిమూలది లేదు, ఆడ గొడవలు అయినాయి. మాకు లీడ్ లేదు, అయినా మేమే ఉంటాం, మేము ఎందుకు రిజైన్ చేయాలంటే కామన్. ఇప్పుడు బయల ప్రకారంగా వెళ్ళాలా. ఇప్పుడు రేపు మా యూనియన్ కూడా బయల ప్రకారంగా వెళ్తుంది. ఆ గొడవలు కానీ వీళ్ళు పెట్టుకునే చిల్లర గొడవలు, చాలా చిల్లర గొడవలు, చిల్లర చేసుకుంటారు. ఒక తెలుగు యూనియన్కి అప్పట్లో ఎంత పేరుండేనో, అంత గలీజ్ చేసుకుంటే ఎవరి ఇజ్జత్ పోతుంది? మా ఇజ్జత్ ఎలాగా తీసేసిర్రు ఏంటి, మీ ఇజ్జత్ కూడా మీరు తీసేసుకుంటున్నారు. అందుకోసమే చెప్పిన, ఎవడు పొట్ట మీద కూడా కొట్టద్దు, వాడు చిన్నోడైనా పెద్దోడైనా. మా జీవితం ఎలాగా నాశనం చేశారు ఏంటి. ఓకే, ముందు చాలా మంది వాళ్ళు చెప్పుకోలేరు కదా. ఇప్పుడు అందరు బషీర్ మాస్టర్ లెక్క ఎందుకు మాట్లాడతారు? మాట్లాడలేరు కదా. ఎవడుకుంటే పనులు వాడుకుంటాయి. నాకేందంటే నా లైఫ్ ఇది, నేను కావాల్సింది కొరియోగ్రాఫర్. అందరు బాంబే కాడ ఎవరు తెచ్చుకోలే, ఎవరు తెచ్చుకునేంత సీన్ లేదు. 2,75,000 2014లో నెట్ క్యాష్ కట్టినా. ఈ కార్డు ఏంది? అసోసియేషన్ అంటే ఏమందు నీ ఉన్నగా అసోసియేషన్, ఓకే, ఏమందు అసోసియేషన్ కార్డు. అలా చేస్తారన్నమాట. ఒక మనిషిని తొక్కాలంటే ఒక తెలుగు డాన్సర్స్ యూనియనే. అంటే మీరు ఫైనల్ గా ఒకటి అడుగుతాను, శేఖర్ మాస్టర్ గారిని సమర్థిస్తున్నారా ఈ గొడవలో, జానీ మాస్టర్ గారిని సమర్థిస్తున్నారు, ఏ వర్గాన్ని సమర్థిస్తున్నారు?
నేను ఎవ్వరిని సంబంధించను. ఆ యూనియన్‌నే సంబంధిస్తా. హ్మ్. యూనియన్ మీ ఇజ్జత్ మీరు తీసుకోమాకండి. హ్మ్. యూనియన్ అంటే చాలా అమ్మ కంటే ఎక్కువ. హ్మ్. యూనియన్‌లో వచ్చిన ప్రతి ఒక్కడిని గౌరవించండి. ప్రతి ఒక్కడికి కార్డ్ ఇవ్వండి. హ్మ్. ఓకే గాని నీకు డాన్స్ రాదు, నువ్వు హైట్ లేవు, ఇయన్నీ పెట్టేది మీరెవరు? నువ్వు కార్డ్ హీరోని బతిలాడుకొని కార్డ్ తెచ్చుకుంటాడు. వాడు సాంగ్ తెచ్చుకుంటాడు, వర్క్ చేసుకుంటాడు. హ్మ్. అది చేయాలి గాని నువ్వు హైట్ తక్కువ ఉన్నావు, నీకు డాన్స్ రాదు. ఇప్పుడేమన్నా సినిమా హీరోలు ఇరగదీసి డాన్స్ ఏస్తున్నారా చెప్పు? హ్మ్. 4 చిన్న చిన్న స్టెప్పులేత్తుర్రు. అట్లా వాడు తెచ్చుకుంటాడు. ఏదో ఒక పని తెచ్చుకుంటాడు. ఎవడికైనా కార్డ్ ఇయ్యమనే రూల్ తెస్తున్నా నేను. అది ఇయ్యండి. ఎవడికైనా ఇయ్యండి. అంటే కార్డ్ ఇచ్చే క్రైటీరియాలో హైట్ ఇంత ఉండాలని రూల్ పెట్టారు. ఇప్పుడు రూల్ ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ వీటికి అది ఉంటాయి. నా కాడి నుంచే నా దగ్గర నుంచే వచ్చినది. 2006 నుంచి ఇదే రూలు. రూల్ ఉంది ఆ! పెట్టి. రూలు. ఎందుకు రూల్ ఉంది? కావాలని దొంగలు. హ్మ్. అంటే ఈ బషీర్ మాస్టర్ వస్తే ఏడ పెద్ద కొరియోగ్రాఫర్ అయితాడు. డాన్స్‌కు హైట్ సంబంధం. యెస్. హ్మ్. నేను ఇదే క్వెషన్స్ అడిగిన. హ్మ్. నేను డీలో కూడా ఇదే అడిగితే కూడా అది ఎడిట్ చేసిర్రు. హ్మ్. మోసం. హ్మ్. అంతా మోసం. తెలుగు యూనియన్‌లో డాన్సర్స్ యూనియన్ అంత మోసం ఏరే లేదు. హ్మ్. ఇప్పుడు యూనియన్‌లో ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నా వాళ్ళెవరైనా ఈళ్ళెవరికి ఇన్వాల్వ్ అయ్యి. భయపడరండి. ఈళ్ళు హ్మ్. పెద్ద తోపు అనుకుంటరు. హ్మ్. కానీ వీళ్ళు చేసే అన్ని లఫుడ్ పనులే. తోపు అనుకుంటారు కానీ ఏమి లేదు. హ్మ్. తోపు అనుకుంటారు కానీ ఏమి లేదు. ఇప్పుడు ఏదైనా పెద్ద హీరో సాంగ్ వచ్చిందనుకో 500 మందిలంటే 250 మందిని పెడితే 200 మంది బయటోళ్ళని పెట్టి డబ్బులు దొబ్బుతారు. హ్మ్. అయన్నీ అడిగేటోడు ఎవడు? హ్మ్. అడిగేటోడు మోసగాడు. హ్మ్. ఓకే. అడిగేటోడు మోసగాడు. అడగనోడు నార్మల్ పర్సన్. ఇప్పుడు యూనియన్‌లో చాలా మందికి కార్డ్స్ వచ్చాయి గదా! వాళ్ళకొచ్చాయి. మిగిలిన వాళ్ళకి మీరు తొక్కేసారన్నారు గదా! వాళ్ళకి రాకపోవడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇదే హ్మ్. టీవీ షోలలో గెలిచినోళ్ళు ఈళ్ళంతా. హ్మ్. టీవీ షోలలో గెలిచి టీవీ షోలలో విన్ అయినోళ్ళు ఎవడు బాగుపడలే. హ్మ్. టీవీ షోలలో గెలిచినోళ్ళందరిని బర్బాద్ చేసేసిర్రు. హ్మ్. టీవీ షోలలో చేసినోళ్ళు బయట మంచి మంచి కొరియోగ్రాఫర్‌లు అందరిని నాశనం చేసేసారు. హ్మ్. వీళ్ళ కాళ్ళు మొక్కి, వీళ్ళ దగ్గర పోయి దండం పెట్టి, వీళ్ళ దగ్గర ఉన్నోళ్ళకి అందరికి కార్డులిచ్చారు. హ్మ్. అది. ఇక మున్ముందు ఇంకేమైతది అనుకుంటున్నారు? ఎలక్షన్స్ జరుగుతాయా? బై ఎలక్షన్స్. ఏమయ్యేది లేదు. ఇక్కడ తెలంగాణనే ఉంది, తెలుగు యూనియన్ ఉంది. ఎవడికన్నా కార్డ్ కావాలంటే మా దగ్గర రండి. మేము కంపల్సరీ సపోర్ట్ చేస్తాం. ఇక్కడ 2 యూనియన్‌లు కూడా ఇప్పుడు సినిమాలో 2 సాంగులు చేసుకోవచ్చని చెప్పిర్రు. అయినా గాని తెలుగు యూనియన్‌లో కొంతమంది ఫోన్‌లు చేసి తెలంగాణ యూనియన్ ఫేకు అది ఇది అని ఓవర్ యాక్షన్ చేస్తున్నమాట. హ్మ్. అది గనుక మాకు గనుక తెలిస్తే మాత్రం ఇంటికి పోయి ఉరికిచ్చి, ఉరికిచ్చి కొడతాం మేము. అంటే మీరు కూడా ఈ కార్డ్ వల్ల అపార్చునిటీస్ ఇవన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి మా హ్మ్. దాంట్లో కూడా. తెలంగాణ యూనియన్ అంటే అన్నీ ఉన్నాయి. తెలంగాణ సీఎం ఉన్నాడు, తెలంగాణ ఫెడరేషన్ ఉంది, తెలంగాణ చాంబర్ ఉంది అన్నీ ఉన్నాయి. హ్మ్. కానీ కొంతమంది వెధవలు చేయబట్టికి వాళ్ళకి ఫోన్ చేసి తెలంగాణ యూనియన్ ఫేకు అది ఇది అని చెప్పడం అన్నమాట. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ.